చూడండి, ఎన్నో రకాలైనటువంటి నేరాలు పెరిగిపోతున్నటువంటి దినం. లేఖనం స్పష్టంగా చెబుతుంది, నువ్వు ఇక్కడ ఒకరిని మోసం చేస్తే శిక్ష తప్పదు, నువ్వు ఇక్కడ పాపము చేస్తే శిక్ష తప్పదు. కనుక అక్రమము చేయకుండా ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారికి నిత్య జీవం ఉందని. మనం ఏది విత్తుతామో అది కోస్తామన్న సంగతిని మర్చిపోకూడదు. మనం విత్తినది అది మరలా మనకు వస్తుంది. ఒకవేళ ఈ లోకంలో తప్పించుకున్నా తర్వాత మాత్రం తప్పకుండా వారి మీదకి వస్తుంది. శరీరముతో జీవించే కాలం చాలా చిన్న కాలం. ఇది 60 నుండి 80 సంవత్సరాల ఆయుష్కాలమే. కానీ యుగ యుగాలు బ్రతికే జీవితం మరణము తర్వాత ఉంది గనక ఆ నిత్య జీవమో నిత్య నరకమో దాని విషయమై మనిషి ఈ భూమి మీద దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి. ఈ భయమున్న చోట మోసం ఉండదు. ఈ భయమున్న చోట దేంట్లో ఎక్కడ పాపం ఉండదు. ఈ భయమున్న చోట వారు తప్పకుండా ప్రతి విధంగా మంచిని చేయడానికి ఇష్టపడతారు. ఇది సత్యం. ఈ లోకంలో ఆఫీషియల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసో లేక మనుషుల్ని భయపెట్టో అధికారము చూపించో మనం శిక్షను తప్పించుకోవచ్చు. కానీ దేవుని ఎదుట అది అవకాశం లేదు. వారు అగ్నిగుండంలోనికి వేయబడతారు. అందుకే దేవుని సంగమా, అబద్ధాన్ని నమ్మక జీవ గ్రంథములో మన పేరు రాయబడటానికి మనం ప్రతి దినము ఏం చేయాలో నేర్చుకుందాం, సత్యాన్ని నేర్చుకుందాం. యేసుక్రీస్తునందు జీవించడానికి మనము ఇష్టపడదాం. అప్పుడు మన క్రియలు రాయబడతాయి, నీతి క్రియలు రాయబడతాయి. ఆ నీతి క్రియల వలన ఒకరోజు మనము దేవుని ఎదుట ఘనపరచబడతాం. మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉందాం. అబద్ధాన్ని నమ్మితే ఒకరోజు నిజమైన అగ్నిగుండం మన కళ్ళ ముందు కనబడుతుంది. అయ్యో ఇది నాకు ఎవరు చెప్పలేదని అనుకుంటే ఆనాడు బాధపడే పరిస్థితులున్నా కాపాడేవారు ఉన్నారు. అందుకే ధనవంతుడు లాజరు గురించి మనకు లేఖనాల్లో రాయబడింది. ధనవంతుడు అప్పుడు ఏదో అనుకున్నాడు, కానీ పాతాళలోకంలోనికి వెళ్ళి ఇంకా తన జీవితంలో ఏం తప్పు చేసాడో తెలుసుకున్నాడు. మనం ధన్యులం. దేవుని వాక్యం మనకు ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రకటింపబడుతుంది. ఈ వాస్తవికత సత్యాలు మనకు చెప్పబడుతున్నాయి. లోకము చెప్పే అబద్ధాల కోసం బ్రతకక దేవుని వాక్యము చెప్పే సత్యం విని నీతిగా బ్రతుకుదాం. అందుకనే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.